రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. రాజకీయాల్లో ఆరితేరినటువంటి అత్యంత చతురులైనటువంటి మోదీ, అమిత్ షా వీళ్ళిద్దరూ వేసినటువంటి ట్రాప్లు, వీళ్ళిద్దరూ బిగించినటువంటి చదరంగపు పట్టులో మమతా బెనర్జీ ఇరుక్కుపోయిందా? ఎందుకంటే మమతా బెనర్జీలో డిఫీటిజం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆమెలో డిఫీటిజం కనిపిస్తోంది. ఇదివరకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కనిపించకుండా ఉండేలాగా చాలా పకడ్బందీగా చదరంగంలో తమ పావుల్ని అరేంజ్ చేసి ఆటలో ఆమెకి నెక్స్ట్ స్టెప్ లేకుండా చేయటంలో వీళ్ళిద్దరూ విజయం సాధించారా? ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఈ అంశం పైన చర్చిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మమతా బెనర్జీ యొక్క పాలిటిక్స్ రియాక్టివ్ పాలిటిక్స్ అని. 2021 ఎన్నికల సమయాన్ని గుర్తు తెచ్చుకున్నట్టయితే 2021లో ఎజెండా సెట్టింగ్ మమతా చేశారు, బీజేపీ రియాక్టివ్గా చేసింది. నరేంద్ర మోదీ దీదీయో దీదీ అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడము, మేము 200 సీట్లు గెలుస్తామని అమిత్ షా ముందస్తుగానే ప్రకటించటము, అదేవిధంగా ఇంకేముంది మేము వచ్చేస్తున్నాము అన్నటువంటి ప్రత్యేకంగా మమతా బెనర్జీని టార్గెట్ చేయటం వల్ల ఆమె ట్రాప్లోకి బీజేపీ నడిచినట్టు అయింది. ఖేలా హోబే అన్నటువంటి నినాదంతో ఆమె నేను బీజేపీతో ఆట ఆడుకుంటున్నాను అన్నటువంటి ఇమేజ్ని సృష్టించుకోగలిగింది. ఎన్నికలకి ముందు ఆమె దీదీకే బోలో అంటే దీదీకి చెప్పండి మీ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇక్కట్లు, ప్రజా సదుపాయాల విషయంలో మీ సలహాలు ఇవన్నీ కూడాను దీదీకి చెప్పండి అంటే మమతాకి చెప్పండి. కాబట్టి మమతా ప్రొయాక్టివ్గా కనిపించింది, ఎజెండా సెట్ చేసింది. బీజేపీ ఆ మమత యొక్క ట్రాప్లో పడ్డట్టుగా కనిపించింది. ఈసారి 2026లో బీజేపీ తన పాఠాలని సరిగ్గా నేర్చుకుంది. బీజేపీ ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్కి బీజేపీకి ఒక తేడా ఉంది. కాంగ్రెస్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోదు, బీజేపీ గెలుపు నుంచి కూడా పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఏదో గెలిచేశాం కదా అని ఊరుకోదు. ప్రతి సీటుని విశ్లేషణ చేయటము, ప్రతి బూత్ లెవెల్ విశ్లేషణ చేయటము, గెలవడానికి కారణాలేంటి, ఓడితే ఓటమికి కారణాలేంటి. కాబట్టి 2021 ఓటమిని బీజేపీ చాలా లోతుగా విశ్లేషణ చేసినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ యొక్క ఓవరాల్ ప్లాన్లో 2 విషయాల్లో మమతా బెనర్జీని వాళ్ళు దెబ్బతీయగలిగారు. మొట్టమొదటిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వాస్తవానికి ఒక రాజకీయ తప్పనిసరిగా జరగవలసినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ. దీన్ని అడ్డుకునేటటువంటి ప్రసక్తి లేదు. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది. కాబట్టి ఈసారి మమతా బెనర్జీ దాన్ని వ్యతిరేకించడం ద్వారా ఆమె సమయాన్నంతా వృధా చేసుకున్నారు. వ్యూహరచన కానీ మిగతా అంశాలు కానీ పార్టీ క్యాడర్లు కానీ సీట్లకు అభ్యర్థుల ఎంపిక కానీ వీటన్నిటి విషయంలో పట్టించుకోకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద ధర్నాలు, ర్యాలీలు, ప్రాజెక్టులు చేయటము, కోర్టులకు ఎక్కడము, కోర్టులో స్వయంగా వాదిస్తానని చెప్పడము, ఈ డ్రామాబాజీ అంతా నడిచింది. కానీ వాస్తవానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని తాను అడ్డుకోలేదన్న విషయం ఆమెకి తెలుసు. ఆమె ముస్లిములను భయపెట్టి వాళ్లకు ఒక బూచిని చూపించి ఆ ఓట్లను దండుకుందాం అనుకున్నది. కానీ మమతా బెనర్జీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే భయపడుతోందన్నటువంటి భావన హిందూ ఓటర్లలో కలుగుతుందన్నది ఆమె ఊహించలేకపోయింది. నిజానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తమిళనాడులో జరిగింది. స్టాలిన్ దాన్ని వ్యతిరేకించలేదు. నిజానికి బెంగాల్లో కన్నా 7% ఎక్కువ ఓట్లు తమిళనాడులో కట్ అయింది. స్టాలిన్ మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు. ఉత్తరప్రదేశ్లో వాస్తవానికి 1,50,00,000 ఓట్లను తొలగించారు. 1,50,00,000 ఓట్లను తొలగిస్తే అఖిలేష్ యాదవ్ మాట్లాడలేదు, కాంగ్రెస్ మాట్లాడలేదు, బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి మాట్లాడలేదు, చంద్రశేఖర్ సింగ్ రావణ్ మాట్లాడలేదు, బీజేపీ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే పోయిన వాటిలో బీజేపీ ఓట్లు కూడా ఖచ్చితంగా ఉంటాయి. 1,50,00,000 ఓట్లు పోయినా కూడా మాట్లాడలేదు. బెంగాల్లో మొత్తం అంతా కలిపి పోయినటువంటి ఓట్లు 1,05,00,000, 1,10,00,000కు మించవు. కాబట్టి మమతా బెనర్జీ
ఈ ట్రాప్లో పడిపోయింది. తన సమయాన్నంతా కూడాను సర్ని వ్యతిరేకించడంలో చేయటం వల్ల వ్యూహరచనకు సంబంధించిన విషయాలు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయింది, వెనక్కి తోయటం జరిగింది. ఇది ఆమె చేసినటువంటి మొట్టమొదటి బీజేపీ వేసినటువంటి ట్రాప్లో పడింది. బీజేపీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆమె వ్యతిరేకిస్తుందని ఊహించినట్టుగానే ఆమె హడావుడి పడింది. హడావుడి పడటమే కాదు, ఆమె దాన్ని పెద్ద ఇష్యూ చేసి లబ్ధి పొందుదామన్నటువంటి దీనిలో పప్పులో కాలేసింది. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, బహుశా జూలై నెల నుంచే మనకు అందుతున్న సమాచారం ప్రకారం జూలై నెల నుంచే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా లోతుగా ఐప్యాక్ యొక్క పనితీరుని అధ్యయనం చేయటం మొదలుపెట్టింది. ఐప్యాక్ యొక్క ఆర్థిక లావాదేవీల్ని, దాని అధినేత అయినటువంటి ప్రతీక్ జైన్ యొక్క లావాదేవీల్ని వీటిని చాలా లోతుగా అధ్యయనం చేసి జనవరిలో యాక్చువల్ రేట్స్ జరిగినాయి. ఆ రేట్స్ జరగడానికి ముందు జూలై నుంచే పనులు అయినాయి. దాంతో మొత్తము ప్రశాంత్ కిషోర్ టీం ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ వ్యూహ రచనకు సంబంధించిన పూర్తి సమాచారం ఈడీ దగ్గర ఉంది. అందుకే మమతా బెనర్జీ 6-7 విడతలుగా ఎన్నికలు జరుగుతాయనుకుంది. బీజేపీ దాన్ని 2 విడతల ఎన్నికగా చేసేటప్పటికీ ఆమె మొత్తము ప్లాన్ అంతా కూడా భగ్నమైంది. ఆమె ఈ ఐప్యాక్ మీద దాడి జరిగినప్పుడు గ్రీన్ కలర్ ఫైల్ని కూడా తీసుకెళ్ళిపోయి చాలా నానా హడావిడి చేసింది. కానీ వాస్తవానికి రైడ్ కన్నా ముందే పూర్తి సమాచారము బీజేపీ దగ్గర ఉంది. 2 ఫేజెస్ అనేటప్పటికీ 6-7 ఫేజులు అవుతాయి. కాబట్టి తమ యొక్క గూండాలను ఏ రకంగా మొబిలైజ్ చేయాలన్నటువంటి పథకము పూర్తిగా పనికి రాకుండా పోయింది. ఇది బీజేపీ వేసిన ట్రాప్లో ఆమె రెండవసారి పడింది. మూడవది, వాస్తవానికి ఆమె ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆమెని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కావచ్చును, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఈడీ కేసెస్ కావచ్చు, అవినీతి కేసెస్ కావచ్చును, వీటి విషయంలో 2 మోడల్స్ ఆమె ముందున్నాయి. ఒకటి అరవింద్ కేజ్రీవాల్ మోడల్, హడావిడి ఎక్కువ, కోర్టులకి వెళ్ళడము, కోర్టులో హాజరైనప్పుడు డ్రామాటిక్స్ మాట్లాడటము, తాజాగా కూడా కోర్టులో నేనే వాదించుకుంటానని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి మీడియా అటెన్షను కవరేజ్ బాగా రావాలి, కాబట్టి దీన్ని పెద్ద ఇష్యూగా చేయాలన్నది కేజ్రీవాల్ స్ట్రాటజీ. ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఏం చేశారు? హేమంత్ సోరెన్ వాటిని పట్టించుకోలేదు. జైలుకు వెళ్ళాడు, వచ్చాడు, చట్టపరంగా ఏం చేసుకోవాలో అది చేసుకున్నాడు. కానీ పార్టీని, తన నెట్వర్క్ని, తన కార్యకర్తల్ని కాపాడుకున్నాడు. ఆయన హడావిడి చేయకుండా ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాడు. హేమంత్ సోరెన్ అవినీతి చేశారా చేయలేదా అన్నది ప్రశ్న కాదు, కానీ దాన్ని ఇష్యూగా చేయకుండా అతను పాలనను ఇష్యూగా చేశాడు, ఫలితాలని పొందారు. మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్ లాగా హడావిడి చేసింది. అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి ఏంటో ఇప్పుడు మమతా పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. మూడవది, బీజేపీ మమతా బెనర్జీని టైటన్ చేసినటువంటి మూడవ విషయం ఏంటంటే, బెంగాల్లో మొత్తం 294 సీట్లు అంటే మెజారిటీ రావాలంటే 148 సీట్స్ రావాలి. పోయినసారి ఓడిపోయిన తర్వాత చాలా లోతుగా బీజేపీ అధ్యయనం చేసింది. దీనిలో 144 సీట్లు గత లాస్ట్ 5 ఎన్నికల్లో 3 లోక్సభ ఎన్నికలు, 2 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ 5 ఎన్నికల్లో బీజేపీ 1 లేదా 2వ పొజిషన్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు 144. ఈ 144 నియోజకవర్గాల్లో 55 నియోజకవర్గాల్లో బీజేపీ 10,000 కన్నా తక్కువ ఓట్లతో ఓడిపోయింది. ఒకటి 2,000, ఒకటి 4,000, ఒకటి 6,000, ఆ రకంగా 55 సీట్లు. కాబట్టి ఈ 144 సీట్లు, దాంతోపాటు బీజేపీ 3వ పొజిషన్లో వచ్చినటువంటి సీట్లు దాదాపు ఒక 30 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కనుక కలుపుకున్నట్టయితే బీజేపీకి రావలసినటువంటి మెజారిటీ మార్క్ 148 ఏదైతే ఉందో, ఆ 148ని సాధించటం కోసము బూత్ లెవెల్ మ్యాపింగ్, బూత్ లెవెల్ ఉద్యోగులు ఎవరు, నిరుద్యోగులు ఎవరు, ఉపాధి వాళ్ళు ఎవరు, బయట ఉన్న వాళ్ళు ఎవరు, లోపల ఉన్న వాళ్ళు ఎవరు, ఎక్కడెక్కడ పనిచేస్తున్న వాళ్ళు, ఒక కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయి, ఈ లెవెల్ వరకు మైక్రో ప్లానింగ్ చేయడానికి బీజేపీకి అవకాశం లభించింది. ఒక 65 సీట్లు బీజేపీ ఎప్పటికీ గెలవలేనటువంటి సీట్లు ఉన్నాయి. ఈ 65 సీట్లలో కూడా అభ్యర్థుల్ని నిలబెట్టి ఓట్ల శాతాన్ని పెంచుకోవాలన్నది బీజేపీ వ్యూహం. ఈ 65 సీట్లు గెలిచే ప్రసక్తి లేదు,
కాబట్టి 294 సీట్లలో 65 సీట్లు తీసేసినట్టయితే దాదాపు 220 సీట్ల వరకు బీజేపీ గట్టి పోటీలో ఉంది. మూడవ పొజిషన్లో వచ్చిన ఒక 30 ఉన్నాయి. 55 సీట్లు కేవలం 10,000ల్లో ఓడిపోయినాయి. 1 లేదా 2వ స్థానంలో ఉన్నటువంటి మొత్తం అన్నీ కలిపి 144. కాబట్టి ఈ లెక్కని దృష్టిలో పెట్టుకుని వ్యూహాన్ని రచించింది మమతా బెనర్జీ. వీటిని పట్టించుకోలేదు. గ్రౌండ్ లెవెల్లో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే హౌస్ టు హౌస్ కాంటాక్ట్ జరిగింది. జనవరి నెల నుంచి ఐపాక్ నుంచి రావాల్సినటువంటి సహాయము రాలేదు. ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాల్లోకి వెళ్ళడం కూడా మమతా బెనర్జీకి గత ఎన్నికల్లో ఖేలాహోబే కావచ్చును. ఖేలాహోబే అంటే ఆట జరుగుతుంది, మేము ఆడుకుంటాం మీతోటి అన్న అర్థం వచ్చేటట్టుగా ఖేలాహోబే. అదేవిధంగా దీదీకే బోలో అంటే దీదీకి చెప్పండి, ఇటువంటి స్లోగన్స్ అన్నీ కూడాను ప్రశాంత్ కిషోర్ తయారు చేసి వాటిని ఇంప్లిమెంట్ చేశారు. అభ్యర్థుల ఎంపికని కూడాను ఐపాక్ డిసైడ్ చేసిన పరిస్థితి. మన ఆంధ్రప్రదేశ్లో కూడాను ఐపాక్ అభ్యర్థుల నియామకంలో చాలా కీలక పాత్ర, అభ్యర్థుల ఎంపికలో చాలా కీలక పాత్ర వహించింది. జగన్కి ఏమైందో మనం అంతా చూసాం. కాబట్టి బెంగాల్లో ఈ 4-5 కౌంట్లలో అమిత్ షా మోదీలు వేసినటువంటి ట్రాప్లో మమతా బెనర్జీ ఇరుక్కుపోయింది. దీనివల్ల ఈసారి బెంగాల్లో కథ మారే అవకాశం ఉంది. ఇది తట్టుకుని కూడా మమతా బెనర్జీ గెలిచినట్లయితే అది ఒక అద్భుతం అవుతుంది. కానీ మొత్తం మీద మమతా బెనర్జీ ఈసారి ఆఫెన్సివ్కి బదులు డిఫెన్సివ్ గేమ్ ఆడేటటువంటి పరిస్థితిలో రావలసి వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.